ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులకు సంబంధించి తెరపడిందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అమరావతి గెలిచిందని చెప్పేసి కూడా అంటున్నారు. సో మరి దీని వెనకాల అసలు ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏపీకి సంబంధించి 3 రాజధానులకి తెరపడింది, అమరావతియే గెలిచింది అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఏం జరిగింది, ఏమిటి? అంటే ఒకటి ఏంటంటే, నైతికంగా అమరావతి నినాదం అనేది గెలిచిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా గత 4 సంవత్సరాల నుంచి 3 రాజధానులు ప్రకటించిన తర్వాత 3 రాజధానులు కావాలని చెప్పి ఒక శిబిరం ఉంది, కాదు మాకు అమరావతి కావాలని మేజర్ శిబిరం ఉంది. దాదాపు 4 సంవత్సరాలుగా వాళ్ళు ఈ శిబిరాలు నడుపుతూ ఉన్నారు. విచిత్రంగా అదే అమరావతి ప్రాంతంలో మాకు 3 రాజధానులు కావాలని చెప్పి ఒక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది అది హైలైట్. దాని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఉన్నారనేది గతం నుంచి వినిపించినటువంటి మాట. సరే, ఈ అమరావతి ఇష్యూని కనుక చూస్తే కనుక అసలు అమరావతిలో శంకుస్థాపన రోజు ఎంత అట్టహాసంగా జరిగిందో దాన్ని కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే, అమరావతి అనేటువంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే నెంబర్ 1 ప్రాజెక్టు అవుతుందని చెప్పేసి అనుకున్నారు అందరూ. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా అమరావతి అనేది కుప్పగూలిపోయింది. దాని కారణంగా పక్క రాష్ట్రాల్లో బాగా రియల్ ఎస్టేట్ పెరిగింది, పక్క రాష్ట్రాల్లో అభివృద్ధి పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి జనాలకి, నిరుద్యోగులకు కానీ, లేదంటే అక్కడ ఉండేటువంటి సామాన్యులకు కానీ అక్కడ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, నిరుద్యోగం పెరిగింది, అలా ఉపాధి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. రీసెంట్గా ఎస్బీఐ చేసినటువంటి ఒక సర్వేలో, ఆర్థిక సర్వేలో 2029 నాటికి అమరావతి లేకపోవడం కారణంగా సుమారుగా 25 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగింది అక్కడ అని ఒక అంచనా వేసింది. 25 లక్షల కోట్ల రూపాయలు అంటే మాటల 2029 నాటికి అమరావతి ప్రాజెక్టు లేనందువల్ల 25 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకవేళ అదే అమరావతి ప్రాజెక్టు ఉన్నట్టయితే 25 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిండేది ఆంధ్రప్రదేశ్కి అని ఎస్బీఐ ఇచ్చింది. ఎస్బీఐ ఆర్థిక సర్వే ఇచ్చింది. ఓకే, అంటే ఎంత నష్టం జరిగింది అనేది అర్థమవుతుంది. అందుకే అమరావతి కావాలి అని చెప్పి ఒక స్లోగన్ చాలా కాలంగా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా, బీజేపీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జనసేన కానీ మమ్మల్ని గెలిపిస్తే అమరావతి రాజధాని, ఆ రోజు నేను చెప్పాము అదే రాజధాని మేము నిర్మించి ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఆర్థిక వనరులు వీళ్ళు చెప్పేది ఏంది, 1,00,000 కోట్లు మీ దగ్గర లేవు, 1,00,000 కోట్లు పెట్టి ఆ రాజధాని నిర్మించలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు, అది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్, అది ఒక పైసా లేకుండానే రాజధాని వచ్చేటువంటి ఒక రూపకల్పన ఉంది అక్కడ అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 3 రాజధానులు, అమరావతి రాజధాని. 3 రాజధానులు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్ రాజధాని అని చెప్తున్నారు, కర్నూలుకి వెళ్ళినప్పుడు కర్నూలు రాజధాని అని చెప్తున్నారు, అమరావతి వచ్చినప్పుడు అమరావతి రాజధాని ఉంటుంది, కాదే మిగతా 2 రాజధానులు కూడా ఉంటాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. మొదట్లో 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి అనుకున్నారు. కానీ సర్వేల్లో 3 రాజధానులు చెప్తే కొంప కూలిపోతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చెప్పి సర్వేలు తేల్చిన తర్వాత ఇప్పుడు ఆ అంశాన్ని లైట్గా తీసుకుంటున్నాడు. ఆ అంశాన్ని పెద్దగా ప్రస్తావించట్లేదు జగన్మోహన్ రెడ్డి మనం కనుక గమనిస్తే. ఇలాంటి తరుణంలో ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి మేజర్ సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి కేంద్రంగా చేసుకొని 4 ఏళ్లుగా ఎవరైతే శిబిరాలు ఏర్పాటు చేసుకుని 3 రాజధానులకు సంబంధించి 3 రాజధానులు కావాలని చెప్పి అమరావతిలోని శిబిరాలను ఏర్పాటు చేసుకొని 4 ఏళ్లుగా దీక్ష చేస్తున్నటువంటి బహుజన పరిరక్షణ సమితి, ఇది తెలుగుదేశం పార్టీలో విలీనం అయింది. ఓకే, ఎవరి సమక్షంలో? లోకేష్ సమక్షంలో అది విలీనం అయిపోయింది. ఇది ఒక విజయం, అమరావతికి సంబంధించినటువంటి ఒక విజయంగా దీన్ని భావించాలి. అంటే అమరావతి ఇప్పుడు కావాలి అని ఆ ప్రాంతంలో వాళ్ళే ఏకగ్రీవంగా చెప్తున్నారు అని. మొన్నటి వరకు ఏం చెప్పారు, అసలు ఆ ప్రాంతం వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో విలీనమైంది, అది బహుజన పరిరక్షణ సమితి, దాంట్లో విలీనం చేసి లోకేష్ సమక్షంలో ఆయన చేరిపోయారు. ఆయన ఎవరైతే 4 ఏళ్ళుగా ఉద్యోగం చేశారో ఆయన గురునాథం ఆయన పేరు, బహుజన పరిరక్షణ సమితి ఆయన చేరిపోయి అమరావతికి మద్దతు పలికారు. దీంతో ఇప్పటి వరకు
రకరకాలుగా దాని మీద దుష్ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఆలోచనలో పడింది. ఆల్రెడీ హైకోర్టు చెప్పింది అమరావతి రాజధాని ఇవ్వాలి, అమరావతి రైతులకు న్యాయం చేయాలి. ఆ రోజు ఏం చెప్పారో సిఆర్డీఏ ఏం చెప్పిందో రైతులకు అదే చేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వేసాడు జగన్మోహన్ రెడ్డి. సుప్రీంకోర్టులో ఇప్పుడు పెండింగ్ ఉంది. అది ఇప్పుడు ప్రజాకోర్టులో తీర్పు రావాలి. ప్రజాకోర్టు ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు న్యాయస్థానాల కన్నా కూడా ప్రజాకోర్టులో ప్రజలు ఏ తీర్పు ఇస్తారనేది ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ఈ బహుజన పరిరక్షణ సమితి కూడా తెలుగుదేశం పార్టీలో విలీనమై అమరావతి కావాలనేటువంటి నినాదంతో కలిసింది. గురునాథం ఇప్పుడు ఆయన వాయిస్ను కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రజాకోర్టులో అమరావతికి లభించినటువంటి తొలి విజయంగా మనం భావించాల్సి ఉంటుంది. వాస్తవంగా 3 రాజధానుల బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత హైకోర్టు వేసినటువంటి ముట్టికాయల కారణంగా ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఆయన సమగ్రమైనటువంటి బిల్లును 3 రాజధానులకు తీసుకొస్తానని చెప్పి చెప్పడం జరిగింది. కానీ లీగల్గా యాక్సెప్టెన్స్ లేని కారణంగా ఆయన ఇప్పటివరకు కూడా 3 రాజధానుల బిల్లుని అఫీషియల్గా పెట్టలేకపోయాడు. ఊరికే ఓరల్గా మౌఖికంగా అంటున్నాడు తప్పితే 3 రాజధానులు అనేటువంటిది అసలు అక్కడ లేదు. ఎట్ ద సేమ్ టైం అమరావతి మీద ఒక కక్షపూరితంగా ఆయన ఏం చేశారంటే అమరావతిలో ఉండే రోడ్లను కూడా డిస్టర్బ్ చేశారు అనేది ఒకటి ఉంది. ప్లస్ అక్కడేదో జరిగిపోయింది అనేది ప్రచారం చేశారు. ఫస్ట్ ఏంటి, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని అని చెప్పి ప్రచారం చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి కొన్ని రోజుల పాటు ప్రచారం చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, అక్కడ అసలు మునిగిపోయే అవకాశం ఉంది అక్కడ రాజధాని పెడితే, కాబట్టి అసలు అక్కడ శివరామకృష్ణ కమిషన్ అది చెప్పలేదని చెప్పి కొన్ని రోజులు చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారు, అసలు అటు కాదు, అధికార వికేంద్రీకరణ అనేది ఉండాలి, కాబట్టి 3 రాజధానులు అని చెప్పి చెప్పారు. ఇట్లా రకరకాలుగా చెప్తూ వచ్చి లాస్ట్కి అమరావతిలో ఉండేటువంటి కోర్ క్యాపిటల్ పక్కనే రాజధానేతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి 1 సెంటు భూమిని ఇచ్చి అక్కడ పెద్ద డిస్ప్యూట్ని తీసుకొచ్చాడు. అక్కడ కూడా అంటే 1 సెంటు భూమిని ఇచ్చేసి అక్కడ కోర్ క్యాపిటల్ డిజైన్నే మార్చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. ఇప్పుడు దానికి సంబంధించి శంకుస్థాపన చేయడానికి వెళ్ళాడు. అది కూడా హెలికాప్టర్లో వెళ్ళాడు. ఆ 5 కిలోమీటర్లకి వెళ్ళి ఆ రోజు శంకుస్థాపన చేసి ఆయన 1 సెంటు భూమిని కేటాయిస్తూ రాజధానేతర ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఎవరెవరికో ఇచ్చారు. రాజధాని రైతులు భూములు ఇస్తే వాళ్ళకేమో న్యాయం చేయకుండా ఇప్పటికి కూడా వాళ్ళకి కౌలు డబ్బులు కౌలు డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళు ఇచ్చినటువంటి భూముల్లో కట్టినటువంటి అసెంబ్లీ అక్కడ సెక్రటరియట్ ఉన్నాయి, వాటిని వాడుకుంటున్నారు. అప్పుడేమో చంద్రబాబు నాయుడు కట్టిన గ్రాఫిక్స్ అక్కడ ఏం లేవన్నారు. ఇప్పుడేమో వాటినే గత 5 సంవత్సరాల నుంచి వాటిలోనే కదా పరిపాలన సాగించింది, వాటిలోనే నివాసం ఉంటున్నారు కదా, అవేమో గ్రాఫిక్స్ అన్నారు. ఇప్పుడేమో వాటిని వాడుకుంటున్నారు. ఇప్పుడు అసలు కోర్ క్యాపిటల్ దాని డిజైన్ని మార్చేసేలాగా ఇప్పుడు 1 సెంటు భూమి ఇచ్చారు, దాంట్లోనే ఇల్లు కట్టిస్తానని చెప్పేసి శంకుస్థాపన చేసి అడావుడి చేసి అక్కడ పేదలకు నేను స్థలం ఇస్తుంటే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారాన్ని రాజకీయంగా బయటికి తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ ప్రతిసారి పిల్లి మొగ్గలు వేస్తూ రాజధాని అమరావతి చుట్టూ తిప్పుతూ వచ్చారు. సో ఇప్పుడు రాజధాని విషయంలో ప్రజాకోర్టులో కనుక రేపు తీర్పు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తే కనుక అమరావతి ఫైనల్ గెలుపు అనేది అనుకోవచ్చు. సో ఏపీ రాజధానికి సంబంధించి ఏపీ ప్రజలను అయితే ఎంతవరకు కన్ఫ్యూజ్ చేయాలో, ఎన్ని రకాలుగా కన్ఫ్యూజ్ చేయాలో అన్ని రకాలుగా కన్ఫ్యూజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడైతే 3 రాజధానులకు సంబంధించి ఏపీలో తెరపడిందని చెప్పుకోవాలి. అంటే ఆ శిబిరాన్ని ఎత్తేయడం, దాన్ని పార్టీ వాళ్ళు టీడీపీలో కలిసిపోవడం దానికి సంకేతం అన్నట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.